కాంగ్రెస్ ప్రభుత్వం అంటే ఈ నెల 9 నుండి అంటే 30 తారీఖు వరకు సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ, కుటుంబ సర్వే చేయనున్న నేపథ్యంలో ఇప్పుడు కుటుంబ సర్వే జరుగుతుంది. అంటే ఇక్కడ నెహ్రూ నగర్లో అడిగి తెలుసుకుందాం. అంటే ఈ కుటుంబ సర్వే వివరాలు 75 అంశాలు ఉన్నాయి. దీనికి సంబంధించి మీరేమంటారు? ఇది వేస్ట్ ఆఫ్ యూస్ సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ వేస్ట్ ఆఫ్ టైం. ఈ సర్వే ఆల్రెడీ 5 years కింద కేసీఆర్ చేసినప్పుడు ఏమైంది ఆ సర్వే? అవి ఎక్కడ పోయినట్టు? మళ్ళీ అవే కదా సేమ్ రిపీట్ అయినాయి. తిను సపరేట్గా ఏదైనా అడుగుతాడు బ్లాగ్ అంటే లేదు, సేమ్ పాత బ్లాగే ఉంది. నన్ను అయితే టైం వేస్ట్, దానివల్ల ఏ బెనిఫిట్ లేదు. పిల్లల ఎడ్యుకేషన్ డిస్టర్బ్ అవుతుంది. ఈ ఇయర్ ఉన్న హాలిడేస్ ఏ ఇయర్ రాలేదు. ఇప్పటికే పిల్లలకి హాలిడేస్ ఉన్నాయనే చదువులు అంతంత ఉన్నాయి, మళ్ళీ హాఫ్ డేస్. ఇవన్నీ వేస్ట్ ఆఫ్ యూ సార్, నథింగ్. ఎందుకు సర్వే చెప్పండి? క్యాస్ట్ గురించి దేనికి సర్వే? క్యాస్ట్ అతనే నిలబెడతారా? పోనీ క్యాస్ట్ అతను అంటే ఎన్ని క్యాస్ట్లు ఉన్నాయి మన దగ్గర? ఎంతమంది నిలబడాలి అప్పుడు? ఎమ్మెల్యేగా, ఎంపీగా, అన్నిటిగా మీరే చెప్పండి. ఇంకా ఇప్పుడు కులగణన చేపట్టేది గవర్నమెంట్ ప్రభుత్వం ఏదైతే చేపడుతుందో దీని విషయంలో అంటే ఇప్పటికే ప్రతిపక్షాలు కానీ అంటే వేరే పార్టీలు కానీ అంటే కులగణన కొంత సమర్థించినప్పటికీ ఆర్థిక విషయాలు ఏవైతే ఉన్నాయో అవి తీసుకోవద్దని ప్రతిపక్షాలు చెప్తున్నాయి. మీరేమంటారు? మీరు ఆర్థిక విషయాలు డెఫినెట్గా, ఎందుకంటే అది మన పర్సనల్, మన గవర్నమెంట్ నుంచి ఏం స్కీమ్స్ రాలేవు కదా. ఇప్పుడు ఎవరికి అవసరం ఉందో ఎవరి దగ్గర నుంచైనా తెచ్చుకొని ఇట్లయితే నడిపిస్తున్నాం. ఇప్పుడు గవర్నమెంట్ స్కీమ్స్ కోసం కూర్చుంటే మనం ఆవిరైపోయినట్టే. ఎవరికి వచ్చింది మీరు చెప్పండి? లిటరల్గా 1 year అవుతుంది. ఏంటి మన రేషన్ కార్డ్ సర్వే టిల్ డేట్ వరకు కార్డు కూడా లేదు, దాని నోటిఫికేషన్ కూడా లేదు. మళ్ళీ ఇప్పుడు అప్లై చేసుకో అంటాడు, 6 స్కీమ్స్ అంటాడు, ఈ స్కీమ్స్ అంటాడు. ఎవరికి బెనిఫిట్ వచ్చింది చెప్పండి నాకు? అసలు ఫ్రీ కరెంట్ వల్ల అయితే ఇంకా కరెంట్ బిల్ ఎక్కువే వస్తుంది కానీ తక్కువ రావట్లేదు, అదో మైనసే. ఫ్రీ బస్ అన్నాడు, అది మేము అడగాను కూడా లేదు. అందులో ఎవరు వెళ్తున్నారు సార్? ఇప్పుడు నార్మల్గా వెళ్ళే వాళ్ళకి కూడా ఇబ్బంది అవుతుంది కదా. ఇంతకుముందు నా బస్సు ఉన్నప్పుడు హ్యాపీగా ఉండే, మేము ఎక్కడికైనా వెళ్ళాలన్నా డబ్బులు పే చేసుకొని హ్యాపీగా వెళ్ళేవాళ్ళం. ఇప్పుడు ఆటోడికి డిమాండ్ ఎక్కువ, ఫ్రీ బస్ అని సపరేట్గా మనం వెళ్ళాలంటే. మెట్రోకా సడన్ స్టేషన్స్ లేవు, ఎలా వెళ్తారు చెప్పండి? మిడిల్ క్లాస్ వాడు ఎలా వెళ్ళాలి? హౌస్ వైఫ్స్, ఎస్పెషల్లీ హౌస్ వైఫ్స్ ఎలా వెళ్ళాలి? ఇంటికి 4 బండ్లు అంటే కష్టమే కదా. ఒక బండి ఉంటుంది, హస్బెండ్ వెళ్తాడు. ఇప్పుడు వైఫ్కి ఏదైనా వర్క్ ఉందంటే తను వెళ్ళాల్సిందే, ఐదర్ బై వాక్ ఆర్ బై మెట్రో ఆర్ బై బస్. ఎనీ అర్ ఆప్షన్ లేదు అక్కడ. సర్వే గురించి అయితే అంతే సార్, వేస్ట్ ఆఫ్ యూజే. అది ఏం లేదు సర్వే వల్ల. అనవసరంగా ఏంటంటే రెచ్చగొట్టినట్టు అవుతుంది అందరినీ. క్యాస్ట్ గురించి ఎందుకు సార్? ఎన్ని డేస్ క్యాస్ట్ లేదు, ఇప్పుడు క్యాస్ట్ ఎందుకు? ఎస్పెషల్లీ కుల ధృవీకరణ అన్నాడు, అప్పుడు తను కులం గురించే అడగాలి. వేరే అన్ని పర్సనల్స్ ఎందుకు వచ్చినాయి ఇందులో? మీ ఇల్లు మట్టి ఇల్లా, రేకులు ఇల్లా, ఏ ఇల్లు అయితే ఏముంది? ఇప్పుడు క్యాస్ట్కి సంబంధించిన విద్యార్థి దశ నుండే అంటే క్యాస్ట్ సర్టిఫికెట్లు ఇస్తున్నారు. ఇంకా మళ్ళీ దీన్ని సర్వే ఎందుకంటారు అనేది ఈ విషయం? అవును, కరెక్టే. విద్యార్థి దశ నుండి సర్టిఫికేట్ ఇస్తున్నారు, కరెక్టే. కానీ క్యాస్ట్ గురించి క్యాస్ట్ పరంగా సర్టిఫికేట్స్ ఇచ్చినప్పుడు మనకు కూడా కొంచెం క్యాస్ట్ పరంగా కన్సల్టేషన్ ఇవ్వాలి కదా. అక్కడ లేనే లేదు ఎక్కడ. బీసీ వాళ్ళకి ఎక్కువే ఉంటుంది. ఎనీ టైం బీసీ అన్నప్పుడు మనం తక్కువే. ఓసీ బెటర్ నన్ను అడిగితే, వాడు అంతే పే చేస్తున్నాడు, మనం అంతే పే చేస్తున్నాం. ఇంకా వాళ్ళ హయ్యర్ క్యాస్ట్ అనుకోండి, మనం చెప్పుకోవడానికే బీసీస్, వేరే దేనికి ఏం యూజ్ లేవు సార్ బీసీకి. ఆ రోజు కూడా ఏమంటారు, బీసీ వాళ్ళకి 1 lakh లోన్ ఇస్తున్నా అని చెప్పినారు లాస్ట్ టైం. ఈ కులగణన ద్వారా అంటే ప్రభుత్వం యొక్క సంక్షేమ పథకాలు అందే విధంగా చూద్దామనే ఇది సర్వే చేస్తున్నామంట. నేను అనుకోను సార్ కరెక్ట్గా అవుతుంది సర్వే అని. అట్లా లీగల్గా పోతే చాలా డిఫెక్ట్స్ ఉన్నాయి ఇందులో, చాలా వస్తాయి. 1 కాదు 2 కాదు. వైట్ కార్డ్స్ ఎస్పెషల్లీ ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళకి ఇవ్వండి వైట్ కార్డ్స్. వాడు ఆల్రెడీ గవర్నమెంట్ ఎంప్లాయ్ ఉంటాడు, వాడికి 4 ఇల్లులు ఉంటాయి, వాడికి వైట్ కార్డ్ ఉంటుంది. ఎందుకు సార్ వాడికి వైట్ కార్డు చెప్పండి? వాడికి కిరాయిలు రావట్లేదా? వాడు అన్నం తినట్లేదా? పెన్షన్ వస్తుంది, అన్నీ వస్తున్నాయి, వెల్ సెటిల్డ్ ఇల్లులు ఉన్నారు. అది దేనికి చెప్పండి? అవి చేయండి మీరు. దేనికి జెన్యున్గా ఏది ఉంది? వైట్ కార్డ్స్ అన్నా నువ్వు దాని సర్వే చేయి, వీడికి ఇల్లు ఉందా లేదా, అది హ్యాపీ. నువ్వు దాని సర్వే పక్కన పెట్టేసి కుల ధృవీకరణ ఎందుకు? మనకి ఉన్నదంతా హిందూసే కదా, మనం సపరేట్గా వేరే ఇండియన్సే కదా. ఇంకా వేరేది ఏముంది అందులో చెప్పండి? మీరే చెప్పండి. వేరేదేమైనా అనిపిస్తుందా మీకు?